భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాజరికి స్వాగతం. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సాక్షాత్ భగవంతులు, దయాస్వరూపులు, కరుణామూర్తి. అయితే ఎవరికైనా కర్మ పరిపక్వం చెందే వరకు స్వామి పలుకరించరు, చూడరు, మాట్లాడరు. ఇది పరీక్ష కాదు, కర్మ ఫలాన్ని అనుభవింపజేసి కర్మ విమోచనం గావించి సరిచేయడం. ఆ కర్మ ఫలితం అనుభవించడం పూర్తయ్యాక స్వామి అత్యద్భుతంగా అనేక వ్యాధులను తగ్గించి సంపూర్ణ ఆరోగ్యవంతులను చేసిన అనేక సంఘటనలు మనకు తెలుసు. సికింద్రాబాద్ నివాసి అయిన మాజీ జడ్జి గారి సతీమణి అంజనమ్మ గారు ప్రశాంత నిలయంలో చాలా సేవలు చేసేవారు. వారి కుమార్తె మాలతి కూడా హైదరాబాదులో సత్యసాయి మహిళా విభాగంలో సభ్యురాలుగా ఉండేవారు. ఆమె ప్రౌఢ వయస్సులో ఉండగానే కాళ్ళు చేతులు చచ్చుబడిపోతాయి. పాపం పక్క మీద నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు హైదరాబాదుకు స్వామివారు వచ్చి ఉంటారు. అనేక మంది ఇళ్లకు స్వామివారు వెళ్ళి వారిని ఆశీర్వదిస్తూ ఉండగా అంజనమ్మ గారు స్వామి తన ఇంటికి వచ్చి తన కుమార్తెకు స్వస్థత చేకూరుస్తారనే విశ్వాసంతో ప్రార్థించుకుంటూ ఉంటారు. అయితే స్వామివారు అంజనమ్మ గారింటికి రాకపోగా తమ భక్తులకు పలహారాలు చేసి పంపమని, భోజనాలు చేసి పంపమని సందేశాలు పంపించి తయారు చేసి పంపిన ప్రసాదాలను భక్తులకు పంచేవారు. ఆమె, ఏమిటి స్వామి, నా ఇంటికి రాకుండా, నా బిడ్డకు ఆరోగ్యం చేకూర్చకుండా నాకు పనులు చెప్తున్నారు అనుకుంటుంది. అయితే స్వామివారి ఆజ్ఞ కనుక ఆమె స్వామి సందేశాల ప్రకారం పలహారాలు చేసి పంపించేవారు. ఒకరోజు స్వామివారు ఒక సందేశం పంపించారు. ఏమిటంటే, కదలలేకుండా ఉన్నటువంటి మాలతిని తాను వసతి చేసి ఉన్న ఇంటికి తీసుకురమ్మని. ఎలా తీసుకువెళ్ళగలము అనుకున్నారు అంజనమ్మ గారు. వారు ఉండేది 2వ అంతస్తు, వంకర మెట్లు. అక్కడి నుండి నడువలేని మాలతిని దించుకుని ఎలా వెళ్ళగలుగుతాము? వేలాది జనంలో స్వామివారికి ఎలా చూపగలుగుతాము అనుకొని, పోనీలే, డాక్టర్లే వైద్యం చేసినప్పుడు నయమవుతుందిలే అనుకుంటుంది ఆమె. అయితే మాలతి భర్త సుబ్రహ్మణ్యం గారికి స్వామివారి పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు. ఆయన ఎలాగో కష్టపడి మాలతిని 2వ అంతస్తు మెలికల మెట్ల మీద నుంచి దింపుకొని స్వామివారు ఉండే బసకు తీసుకెళ్తారు. అక్కడ ఒక సాంస్కృతిక ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతూ ఉండగా గ్రీన్ రూమ్లో అందరూ వేషాలు వేసుకుంటూ ఉంటారు. స్వామివారు ఆమెను గ్రీన్ రూమ్లోకి తీసుకురమ్మని చెప్తారు. గ్రీన్ రూమ్లోకి తీసుకువెళ్ళడం ఎలాగా అని అంజనమ్మ అనుకుంటూ ఉంటే సుబ్రహ్మణ్యం గారు మాలతిని గ్రీన్ రూమ్లోకి తీసుకువెళ్తారు. స్వామి విభూది ఇచ్చి లే అని ఒక్క మాట అనగానే క్షణంలో ఆమె జబ్బు నయమై కాళ్ళు చేతులు చక్కగా కదిలిస్తూ లేచి నడుస్తుంది. సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మామూలుగా నడిచేటట్లు చేస్తారు స్వామి. ఆమె చక్కగా నడిచి వచ్చి తన ఇంట్లో వంపుడు మెట్లు ఎక్కి మీదికి వెళ్ళగలిగేలాగా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించారంటే స్వామి యొక్క కరుణా వృష్టి మన కర్మ పరిపక్వమైతే కానీ వర్షించదు అని మనం ఈ సంఘటన ద్వారా గ్రహించవలసి ఉంది. జై సాయిరామ్.